హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి అంటే కాస్ట్ సెన్సస్. ఇది ఎందుకు న్యూస్లో ఉంది, దీని గురించి మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి, కాస్ట్ సెన్సస్ అనేది ఎందుకు అవసరం, దాంట్లో ఉన్న సోషల్, లీగల్, మోరల్ ఇంపరేటివ్స్ ఏంటి, దాంతోపాటు అసలు కాస్ట్ సెన్సస్ వల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి సొసైటీ మీద, అసలు ఇంతకుముందు కాస్ట్ సెన్సస్ ఎప్పుడైనా జరిగిందా, ఇప్పుడు ఎందుకు జరగట్లేదు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వీడియో కాంపనెంట్స్ చూద్దాం. వైఎన్ న్యూస్ సెన్సస్ ఇన్ ఇండియా అనేది ఏంటి, దాని లీగల్ మెకానిజమ్స్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమన్నా మ్యాండేట్ చేస్తున్నాయి, సెన్సస్ ఎప్పుడు కండక్ట్ చేయాలి ఏంటి అనేది, దాంతోపాటు కాస్ట్ సెన్సస్ యొక్క నీడ్ ఏంటి, కాస్ట్ సెన్సస్ కి వ్యతిరేకంగా ఆర్గ్యుమెంట్స్ ఏంటి, దాంతోపాటు వే ఫార్వర్డ్, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. దాంతోపాటు ఇప్పుడు మనం మెయిన్గా డిస్కస్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ఓబీసీస్ని కూడా కాస్ట్ సెన్సస్లో ఇంక్లూడ్ చేయాలి అని చెప్పి ఒక క్రైటీరియా ఉందన్నమాట. సో దాని వెనకాల ఉన్న బలం ఏంటి, బలహీనత ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో ఇది సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పాలిటీ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ పేపర్ 2 ఇంపార్టెంట్. దెన్ వై న్యూస్ అనే దానికి మెయిన్గా ఓబీసీస్ ఇన్క్లూజన్ ఇంటూ కాస్ట్ సెన్సస్ అనేది మేజర్ థీమ్. సో ఈ రోజు ద హిందూ న్యూస్ పేపర్లో మీరు చూస్తే కనుక టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో ఒక పర్టికులర్ ఆర్టికల్ కాస్ట్ సెన్సస్ మీద ఇచ్చారు. సో దీంట్లో మనం మెయిన్గా డిస్కస్ చేయాల్సింది ఏంటి, పీటర్ డ్రక్కర్. ఈ పర్సన్ ఏంటి అంటే ఈయన ఫస్ట్ టైం ఏం ప్రపోజ్ చేశారు అని అంటే ద పర్సన్ హూ ఈస్ మెజర్డ్, ఆయన అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఏదైనా మనం మెజర్ చేస్తేనే దాన్ని బెటర్గా మేనేజ్ చేయగలం అనే కాన్సెప్ట్ ఇచ్చింది ఈ పీటర్ డ్రక్కర్ అనమాట. అంటే మనం ఎప్పుడైనా ఏదైనా కొలిస్తేనే దాన్ని బెటర్గా మనం మేనేజ్ చేయగలం అనేది ఒపీనియన్. అంటే కొలవడం అంటే ఏంటి ఇక్కడ సెన్సెస్. సో అసలు కాస్ట్ సెన్సెస్లో మనం అంటే కాస్ట్ సెన్సెస్ ముఖ్య ఉద్దేశం ఏంటి, మనం ఎవరైతే ఎంతమంది పర్టికులర్ కాస్ట్ ఉన్నారు, ఎంత పాపులేషన్ ఉన్నారు, దాంట్లో మేల్ ఎంత ఉన్నారు, ఫీమేల్ ఎంత ఉన్నారు, ఈ పర్టికులర్ కాస్ట్ ఎంత ఉన్నారు, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి మనకి కాస్ట్ సెన్సెస్ ఉపయోగపడుతుంది కదా. సో మన దగ్గర మెజర్మెంట్ ఉంటేనే దాన్ని బట్టి మనం వాళ్ళకి పాలసీ ఫార్ములేషన్ కానీ ఇన్క్లూసివ్ డెవలప్మెంట్ అనేది కానీ తీసుకురాగలం అనే ఉద్దేశంతో వన్ హూ గెట్స్ మెజర్డ్ కెన్ బి బెటర్ మేనేజ్డ్ అనే కాన్సెప్ట్ ఆయన ఇచ్చారు. ఈయనే మనం ఫాదర్ ఆఫ్ మేనేజ్మెంట్ అని కూడా అంటాం అనమాట. సో ఫస్ట్ అన్నింటికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది కాస్ట్ అంటే ఏంటి. సో కాస్ట్ అనేది ఒక సోషల్ ఇన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ ఎ సోషల్ హైరార్కీ అనమాట. దీన్ని మనం ఏ బేసిస్ మీద డిఫైన్ చేస్తాము అని అంటే బై బర్త్. సో మనకి కాస్ట్ అనేది బై బర్త్ ఆస్క్రైబ్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ వన్ విచ్ వీ అచీవ్ ఆర్ విచ్ వీ డోంట్ యాక్సెప్ట్. ఓకే, సో మనం ఏంటంటే జనరల్గా బై బర్త్ అచీవ్ చేసిన దాన్నే కాస్ట్ అని అనుకుంటాం అనమాట. అంటే బై బర్త్ మనకి ఏదైతే వచ్చిందో దాన్ని మనం కాస్ట్ అంటాం. ఇది ఇస్ వన్ టైప్ ఆఫ్ సోషల్ హైరార్కీ. దెన్ అసలు జర్మనీ కేస్ ఆఫ్ ఎగ్జాంపుల్ అయినా ఇవ్వడం జరిగింది. ఏంటి అని అంటే జర్మనీలో ఎప్పుడు కూడా కాస్ట్ సెన్సస్ అనేది కండక్ట్ చేయలేదు. కాస్ట్ అంటే అక్కడ కాస్ట్ ఉండదు, రేస్ ఉంటుంది. సో రేస్ బేస్డ్ సెన్సస్ ఎప్పుడు చేయకపోవడం వల్ల ఏమైంది, డిఫరెంట్ స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే అక్కడ బ్లాక్స్ ఎవరైతే ఉంటారో జర్మనీలో వాళ్ళు లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్కి గురవుతున్నారు, వాళ్ళకి ప్రాపర్ మెజర్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి లేవు అని చెప్పి హైలైట్ చేయడం జరిగింది. అంటే ఎప్పుడైతే మనకి క్లియర్ కట్ డేటా గవర్నమెంట్ దగ్గర ఉంటుందో అప్పుడు వాళ్ళు బెటర్ పాలసీ ఫార్ములేషన్ చేయగలరు అనేది ఆ పర్టికులర్ స్టడీ హైలైట్ చేస్తుంది. దాన్ని ఎంఫసైజ్ చేస్తుంది ఈ పర్సన్. ఏం చెప్తున్నారు, ఇండియా లాంటి కంట్రీలో ఎప్పుడైతే ఎక్కువ డైవర్సిటీ ఉందో అప్పుడు కాస్ట్ సెన్సస్ అనేది ఇంకా బెటర్ పాలసీ ఫార్ములేషన్కి హెల్ప్ చేస్తుంది అని ఈయన ప్రపోజ్ చేయడం జరిగింది. సో దెన్ మనం అసలు ఇక్కడ అర్థం చేసుకునే సెన్సస్ ఏంటి అని. సెన్సస్ అంటే ఏంటి, జనాభా లెక్కలు. సో జనాభా లెక్కలు అనేది మనకు జనరల్గా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే బ్రిటిష్ టైంలో స్టార్ట్ అయింది. సో మనకు 10 ఇయర్స్కి ఒకసారి డికేడల్ సెన్సస్ అంటాం కదా, అది ఎప్పుడు ఫస్ట్ టైం స్టార్ట్ చేసాము అంటే ఫస్ట్ సింక్రోనైజ్డ్ సెన్సస్ అనేది 1881లో స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి ఎవ్రీ 10 ఇయర్స్కి జరుగుతూ వచ్చింది. మరి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, సెన్సస్లో కాస్ట్ అనేది ఉందా లేదా అని అంటే కనుక సెన్సస్లో కాస్ట్ గణన అనేది మనం చేయట్లేదు. కాస్ట్ సెన్సస్ కోసం మనం స్పెసిఫిక్గా సోషియో ఎకనామిక్ సెన్సస్ అనేది ఇంకొకటి కండక్ట్ చేస్తున్నాం. మరి ఆ సోషియో ఎకనామిక్ సెన్సస్లో ఏ కాస్ట్ ఇంక్లూడ్ అయినాయి అంటే ఓన్లీ మనం ఎస్సీ ఎస్టీ పాపులేషన్ మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నాం. ఓబీసీస్ కానీ ఇంకా అదర్ టైప్స్ ఆఫ్ కాస్ట్ లేరు. సో దానికోసమే రీసెంట్గా ఓబీసీస్ని కూడా కాస్ట్ సెన్సస్లో ఇంక్లూడ్ చేయాలి అని చెప్పి ఒక ప్రపోజల్ ఉంది. ఫస్ట్ మనం అర్థం చేసుకునేది ఏంటి, అసలు కాస్ట్ అండ్ సెన్సస్ అనేది ఎలా హెల్ప్ చేస్తుంది మనకి, డెమోగ్రఫీ అంటే పాపులేషన్ ఎలా ఉంది, వాళ్ళ రీసోర్స్ డిస్ట్రిబ్యూషన్, కల్చర్ ఎలా ఉంది, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి సెన్సస్ అనేది ఉపయోగపడుతుంది. ఫస్ట్ టైం 1872లో ఉంది, కానీ ఇది సింక్రొనైజ్డ్ సెన్సస్ కాదు. ఫస్ట్ సింక్రొనైజ్డ్ సెన్సస్ అనేది మనకి 1881లో స్టార్ట్ అయింది. ఈ టైంలో మనకి ఉన్న వైస్రాయ్ ఎవరి హయాంలో ఇది స్టార్ట్ అయిందని మీకు తెలిస్తే కనుక ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ అసలు ఎవరు కండక్ట్ చేస్తారు ఇండియాలో జనరల్గా సెన్సస్ అంటే ఆఫీస్ ఆఫ్
రిజిస్ట్రార్ జనరల్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద సెన్సస్ కానీ జనాభా లెక్కలు అనేది కానీ కండక్ట్ చేస్తూ జరుగుతుంది. అసలు మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మరి ఇంకే డిఫరెంట్ థింగ్స్ని కన్సిడర్ చేస్తుంది అని అంటే డిఫరెంట్ డొమైన్ని కలిగి ఉందనంటే స్టేట్ రీఆర్గనైజేషన్లో కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఉంటుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్లో లాంగ్వేజ్కి సంబంధించి ఇలాంటివన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలోనే ఉన్నాయి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. దెన్ అసలు కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఏంటి, సెన్సస్ అనే దానికి ఏమైనా వ్యాలిడిటీ ఉందా అని అంటే కనుక మనకి 7th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యూనియన్ లిస్ట్లో సెన్సస్ అనేది మెన్షన్ చేయబడింది. అంటే యూనియన్ లిస్ట్లో సెన్సస్ ఉంది అని అంటే మనం దాన్ని బట్టి ఏం ఇన్ఫర్ చేసుకోవచ్చు, ఎవరికి అథారిటీ ఉంటుంది, పార్లమెంట్కి అథారిటీ ఉంటుంది. సో పార్లమెంట్ అనేది సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948ని ఎనాక్ట్ చేయడం జరిగింది. దాని ప్రకారమే మనకి ఇప్పుడు ప్రెసెంట్ సెన్సస్ అనేది కండక్ట్ చేస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొక అంశం ఏంటి, లాస్ట్ సెన్సస్ 2011లో జరిగింది. మరి 2011 తర్వాత 10 years 2021లో జరగాలి కదా. మరి ఈ సెన్సస్ అనేది మనం డిఫరెంట్ రీజన్స్ COVID-19 కానీ వీటి వల్ల డిఫర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సెన్సస్ అనేది 24-25 టైంలో జరిగే ఛాన్స్ ఉంది అని చెప్పి మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ చెప్పడం జరిగింది. మరి 25లో జరిగితే కనుక దిస్ ఈస్ గోయింగ్ టు బి ద వెరీ ఫస్ట్ డిజిటల్ సెన్సస్. ఇది గుర్తుపెట్టుకోండి. దెన్ అసలు కాస్ట్ సెన్సస్ అంటే ఏంటి, కాస్ట్ సెన్సస్ అంటే ఏంటి, ఎప్పుడైతే మనం కాస్ట్ అసెస్మెంట్ చేస్తామో ఏ పర్టికులర్ కాస్ట్ ఉన్నాయి, ఎన్ని కాస్ట్ ఉన్నాయి ఇండియాలో, దాంతోపాటు వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడెక్కడ ఎలా ఉంది, దాంట్లో జెండర్ స్పెసిఫిక్ థింగ్స్, వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి కాస్ట్ సెన్సస్ అనేది క్లియర్ కట్ డేటా ఇస్తుంది. ఇది ఎప్పుడు కండక్ట్ చేశారు అంటే బ్రిటిష్ ఇండియాలో 1881 నుంచి 1931 వరకు కూడా కాస్ట్ సెన్సస్ కండక్ట్ చేయడం జరిగింది. మన 1931లో మనం లాస్ట్ టైం కాస్ట్ సెన్సస్ కండక్ట్ చేసాం, తర్వాత మనం కండక్ట్ చేయలేదు. రీసెంట్గా ఎప్పుడు జరిగింది, మళ్ళీ 2011లో సోషియో ఎకనామిక్ సెన్సస్ అనేది జరిగింది. మరి ఈ సోషియో ఎకనామిక్ సెన్సస్ అనేది చాలా ఫ్లాడ్ అని చెప్పొచ్చు. ఎందుకు అనేది నేను లాస్ట్లో చెప్తాను. తర్వాత 1951 సెన్సస్లో ఏమైంది, కాస్ట్ ఎన్యూమరేషన్ అనేది తీసేసి ఓన్లీ సెన్సస్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఓకే, ఓన్లీ అప్పుడు ఆ కాస్ట్ సెన్సస్లో కూడా SC/STస్ని మాత్రమే ఇంక్లూడ్ చేశారు, మిగతా ఏ కాస్ట్ అనేది ఇంక్లూడ్ అవ్వలేదు. దెన్ 1961లో ఏమైంది, గవర్నమెంట్ ఏం రికమెండ్ చేసింది, సెంట్రల్ రిజర్వేషన్స్ అనేవి అప్పటి వరకు ఓబీసీస్కి లేవు కదా, ఎందుకంటే మనకి మండల్ కమిషన్ కానీ ఇందిరాసాని జడ్జ్మెంట్ తర్వాత మనం ఓబీసీ రిజర్వేషన్ అనేది స్టార్ట్ చేసాం. సో ఇక్కడ ఓన్లీ SC/STకి ఇస్తున్నాం కాబట్టి ఈవెన్ ఓబీసీస్ కూడా స్టేట్ స్పెసిఫిక్ రిజర్వేషన్స్కి ఈ కాస్ట్ సెన్సస్ అనేది హెల్ప్ చేస్తుంది అనేది గవర్నమెంట్ అభిప్రాయపడింది. సో తర్వాత మనకి సెన్సస్ అనేది యూనియన్ లిస్ట్లో ఉందనే విషయం తెలిసిందే కదా, దాని కింద డిఫరెంట్ స్టేట్స్కి ఏమైందంటే కనుక వాళ్ళు స్టాటిస్టిక్స్ అనేవి అన్ని సెంటర్ దగ్గర నుంచి గ్యాదర్ చేసుకుని వాళ్ళ ఓన్ డేటాతో వాళ్ళు రిజర్వేషన్ ఇవ్వడం అనేది స్టేట్ లోకల్ బాడీస్లో ఇవ్వడం చూసాం. మీకు గుర్తుంటే కనుక 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కింద మనకి SC/ST అండ్ ఉమెన్ రిజర్వేషన్ అనేది మ్యాండేటరీగా ఉంది, కానీ బీసీ రిజర్వేషన్ అనేది కంపల్సరీ ప్రొవిజన్లో లేదు, వాలంటరీ ప్రొవిజన్ అనమాట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దెన్ అసలు ఈ నీడ్ ఏంటి, కాస్ట్ సెన్సస్ యొక్క అవసరం ఏంటి అంటే కనుక సోషల్ ఇంపరేటివ్. అసలు ఇప్పటి వరకు కాస్ట్ ఈ ప్రెసెంట్ సొసైటీలో కూడా కాస్ట్ ఉందా అంటే కాస్ట్ ఉంది అని చెప్పడానికి ఏంటి, మనకి పాలిటిక్స్లో కాస్ట్ డామినెన్స్ బాగా కనిపిస్తుంది. సో కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ చూస్తున్నాం, అపీల్ అనేది కూడా చాలా డామినెంట్గా ఉంది. అలానే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అనేవి కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అంటే ఏంటి, ఇంకా కాస్ట్ అనేది చాలా మెయిన్ సోషల్ కన్సిడరేషన్గా ఉంది అని చెప్పడానికి ఈ డేటా హెల్ప్ చేస్తుంది. దెన్ లీగల్ ఇంపరేటివ్ ఏంటి అంటే మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో కాస్ట్ అనే టర్మ్ ఎక్కడ మెన్షన్ అవ్వలేదు, క్లాస్ అనే టర్మ్ మెన్షన్ చేశారు. సో కాస్ట్కి క్లాస్కి డిఫరెన్స్ చాలా ఉంది, అది అర్థం చేసుకోవాలి మనం. సో క్లాస్ అనే టర్మ్ మెన్షన్ చేసి కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది, తర్వాత ఎప్పుడైనా అవసరమైనప్పుడు, ఏమి అవసరమైనప్పుడు మనం జస్టిస్, సోషల్ జస్టిస్ని ఎన్షోర్ చేయడానికి, ఈక్వాలిటీని, లిబర్టీని ప్రమోట్ చేయడానికి కనుక మనకి ఏదైనా అవసరమైతే అవి ఎవరు తీసుకోవచ్చు, పార్లమెంట్ తీసుకోవచ్చు. సో పార్లమెంట్ ఏం చేసింది, డిఫరెంట్ రిజర్వేషన్ స్టెప్స్ కోసం అని చెప్పి పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ ఆల్టర్ చేసినప్పుడల్లా జ్యుడిషియరీ ఏం చెప్తూ వచ్చింది, మీరు రిజర్వేషన్స్ ఇవ్వడం అనేది తప్పు కాదు, ఎందుకంటే అది ఒక ఎఫర్మేటివ్ యాక్షన్, ఆర్టికల్ 14 కింద రైట్ టు ఈక్వాలిటీని ఎన్షోర్ చేయడానికి. కానీ మీరు ఎప్పుడైతే రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేస్తారో అప్పుడు కాస్ట్ డేటా ఉంటేనే బెటర్ రిజర్వేషన్ ప్రొవైడ్ చేయగలరు అని చెప్పి కాస్ట్ యొక్క ఎంఫసిస్ అనేది ఎంత ఉంటుంది అనేది లీగల్గా జ్యుడిషియరీ చాలాసార్లు ఎక్స్ప్లిసిట్గా చెప్పడం జరిగింది. దెన్ అడ్మినిస్ట్రేటివ్ ఇంపరేటివ్ ఏంటి, అడ్మినిస్ట్రేటివ్ ఇంపరేటివ్ అంటే ఏంటి, మనకి జనరల్గా డిఫరెంట్ స్కీమ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫరెంట్ కాస్ట్ కోసం ఇంప్లిమెంట్ చేస్తుంటాయి. లైక్ రీసెంట్గా మనం చూస్తే కనుక PVTCస్కి కానీ, SC/STస్కి కానీ, BCస్కి కానీ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ కాస్ట్ వైజ్ కూడా మనకి డిఫరెంట్ ప్రోగ్రామ్స్, పాలసీస్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. మరి వాటి ఎఫెక్టివ్ మెషర్స్ ఎప్పుడు తీసుకోగలం, ఎప్పుడు మనం బెటర్ పాలసీస్ ఫార్ములేట్ చేయగలం, ఎప్పుడైతే మన దగ్గర ప్రాపర్ డేటా ఉంటుందో అప్పుడు మనకి ఇదంతా ఈజీ అవుతుంది. సో అలా మనకి అడ్మినిస్ట్రేటివ్ పరంగా కానీ, ఒకవేళ ఇప్పుడు రీసెంట్గా మీరు చూస్తే
కనుక ఎస్సీ ఎస్టీ సబ్ కేటగరైజేషన్ కూడా డిమాండ్స్ ఉన్నాయి కదా, మరి ఆ సబ్ కేటగరైజేషన్ కూడా కాస్ట్ సెన్సస్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఇది అడ్మినిస్ట్రేటివ్గా మనకు కావాల్సిన నీడ్. దెన్ మోరల్ ఇంపరేటివ్ ఏంటి? మోరల్ ఇంపరేటివ్ అంటే ఏంటి? ఇప్పుడు రీసెంట్గా ఎస్సీ సబ్ కేటగరైజేషన్కి డిమాండ్ ఎందుకు పెరిగింది అంటే ఎస్సీస్లో కూడా కొంతమంది ఎలైట్గా ఉన్నారు, అంటే కొంతమంది అప్పర్ హోల్డ్ కంటైన్ చేస్తున్నారు, వాళ్ళు రిజర్వేషన్స్లో మ్యాక్సిమం బెనిఫిట్ని పొందుతున్నారు, అండ్ ఎకనామికల్లీ కూడా స్ట్రాంగర్గా ఉన్నారు, పొలిటికల్గా కూడా. మరి మిగతా సెక్షన్స్ ఏవైతే ఎస్సీ సెక్షన్లో ఉన్నాయో, క్లాస్లో ఉన్నాయో, ఆ పర్టికులర్ పర్సన్స్కి అసలు రిజర్వేషన్ బెనిఫిట్స్ కానీ ఎడ్యుకేషనల్, ఎకనామిక్, పొలిటికల్ బెనిఫిట్స్ రావట్లేదు. సో అలా మోరల్ ఇంపరేటివ్గా మనం అదే కాస్ట్లో ఉన్న వాళ్ళ మధ్యలో ఈ వ్యత్యాసాలు లేకుండా వాళ్ళని కూడా సరిచేయడానికి కూడా ఇది కాస్ట్ సెన్సస్ అనేది హెల్ప్ చేస్తుంది అనేది ఇవన్నీ ఎంఫసైజ్ చేయాలి. దెన్ అసలు ఎందుకు వద్దు కాస్ట్ సెన్సస్ అంటే కనుక ఫర్దర్గా కాస్ట్ అనే దాని మీద మనం డిఫైన్ చేస్తూ వస్తే కనుక ఇంకా సోషల్ డివిజన్ జరుగుతుంది అనేది ఒక అభిప్రాయం. దాంతోపాటు అడ్మినిస్ట్రేటివ్ నైట్మేర్. ఎందుకు అంటే ఇప్పటి వరకు కాస్ట్ మీద ప్రాపర్ డేటా అనేది మన దగ్గర లేదు. సో ఎంతమంది ఎలా ఉన్నారని, సో అది అంత ఈజీ కూడా కాదు. ఎందుకంటే మనం చూస్తుంటాం చాలామంది సర్నేమ్స్ అనేవి ఒక స్టేట్లో అప్పర్ కాస్ట్ ఉంటుంది, ఇంకో స్టేట్లో లోవర్ కాస్ట్గా ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా చాలా డిఫికల్ట్ థింగ్, ఛాలెంజబుల్ థింగ్స్ అనమాట. దాంతోపాటు ఇలాంటివి ఒకవేళ కాస్ట్ సెన్సస్ అనేది కండక్ట్ చేసి దాని దగ్గర ప్రాపర్ డేటా ఉంటే ఫర్దర్గా మాకు రిజర్వేషన్స్ కావాలి అని చెప్పి డిమాండ్ చేసే వాళ్ళు కూడా పెరుగుతుంటారు. సో ఇలాంటివి. దాంతోపాటు అసలు కాస్ట్ బేస్డ్ డివిజన్స్ పెరుగుతాయి. అసలు ప్రాపర్ డెఫినేషన్ ఆఫ్ కాస్ట్, ఏ బేసిస్ మీద మనం ఈ కాస్ట్ అప్పర్, ఈ కాస్ట్ లోవర్ అని డిఫైన్ చేస్తాం, ఇవన్నీ కూడా చాలా కాంప్లెక్స్ అవుతాయి అనమాట. దానికోసం అని చెప్పి అసలు ఈ కాస్ట్ సెన్సస్ ఉండకూడదు అనే వాళ్ళ వాదన. దెన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, అసలు ఓబీసీస్ని కాస్ట్ సెన్సస్లో ఇంక్లూడ్ చేయాలి అని ఎందుకు అనుకుంటున్నారు అని అంటే కనుక రిజర్వేషన్స్ అనేది ఓబీసీస్కి మనం 15 Clause 4 అండ్ 16 Clause 4లో ప్రొవైడ్ చేస్తున్నాం కదా. సో ఇదేమో జనరల్గా డిస్క్రిమినేషన్ ఉండకూడదు, బట్ దిస్ ఇస్ అన్ ఎక్సెప్షన్ టు ఆర్టికల్ 15. 16 Clause 4లో బీసీస్కి రిజర్వేషన్స్ అనేవి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో, పబ్లిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి అని 16 Clause 4 చెప్తుంది. సో కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఉంది. అలానే మీ అందరికీ తెలిసిందే మండల్ కమిషన్ కూడా వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వచ్చు, 27% ఆఫ్ ద రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పింది. దాన్నే మనం ఇందిరా సాని కేసులో కూడా చూసాం, అప్హోల్డ్ చేసింది. సో ఇందిరా సాని కేసులో కూడా 1931 సెన్సస్ ఏదైతే కాస్ట్ బేస్డ్ సెన్సస్ కండక్ట్ చేశారో దాన్ని సమర్థించడం కూడా జరిగింది. సో ఇలా మనం అర్థం చేసుకున్నది ఏంటి, ఆల్రెడీ ఓబీసీస్కి మనం రిజర్వేషన్స్ ఇస్తున్నాం కాబట్టి ఆ రిజర్వేషన్స్ని మనం ఇంకా బెటర్ చేయాలి అని అంటే కనుక మనకి ఓబీసీ కాస్ట్ సెన్సస్ అనేది అవసరం. దాంతోపాటు ఇప్పటి వరకు కూడా మనకి ఎంపీస్కి, ఎమ్మెల్యేస్కి ఏ బేసిస్ మీద రిజర్వేషన్స్ ఇస్తున్నాం ఎలక్టోరల్ కాన్స్టిట్యుయెన్సీస్లో అనేది క్లియర్గా డిఫైన్ లేదు. దాంతోపాటు జ్యుడిషియరీ అనేది ఏం చెప్తుంది, రీసెంట్గా కాస్ట్ వైజ్ డేటా అనేది చాలా అవసరం. ఎందుకు అంటే మీరు చూస్తే రీసెంట్ టైమ్స్లో డిఫరెంట్ స్టేట్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ వాటికి మాకు రిజర్వేషన్స్ పెంచండి, లేకపోతే మమ్మల్ని ఎస్సీ లిస్ట్లో, ఎస్టీ లిస్ట్లో ఇంక్లూడ్ చేయండి అని అంటే సుప్రీంకోర్టు 3-fold టెస్ట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. అంటే వాళ్ళ దగ్గర డేటా ఉండాలి, గవర్నమెంట్ నిజంగా వీళ్ళు బ్యాక్వర్డ్, లేకపోతే వీళ్ళు నిజంగా పర్టికులర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్లో లిమిటెడ్గా ఉన్నారు, ఎక్కువగా వీళ్ళకి ఆపర్చునిటీస్ పొందట్లేదు, ఇలాంటివి డేటా గవర్నమెంట్ చూపిస్తే మాత్రమే వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్తుంది. సో వీటన్నిటి వల్ల ఓబీసీస్ కూడా కాస్ట్ సెన్సస్లో ఇంక్లూడ్ చేయడం వల్ల వాళ్ళ బెటర్మెంట్ అవుతుంది అనేది ఒక రీజన్. దెన్ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంతకుముందు అటెంప్ట్ ఎప్పుడైనా కాస్ట్ సెన్సస్ని, ఎందుకంటే లాస్ట్ టైం 1931లో జరిగిందని అనుకున్నాం కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఏదైనా కాస్ట్ సెన్సస్ కండక్ట్ చేయడానికి ట్రై చేశారా అంటే 2010లో గవర్నమెంట్ 2011 సెన్సస్ తర్వాత సోషియో ఎకనామిక్ సెన్సస్ని కండక్ట్ చేసింది. కానీ అప్పుడు ఏమైంది, అసలు ఫస్ట్ 1931 సెన్సస్ ప్రకారం మన ఇండియాలో ఆల్మోస్ట్ 4400 కాస్ట్ ఉన్నాయి. ఓకే, ఆ నెంబర్ పర్లేదు, బాగానే ఉంది. కానీ 2011 సోషియో ఎకనామిక్ సెన్సస్లో ఏం జరిగింది అని అంటే ప్రాపర్ క్రైటీరియా కన్సిడర్ చేయకపోవడం వల్ల, లేకపోతే ఎవరైతే ఆ డేటాని కలెక్ట్ చేస్తారో వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవన్నీ లేకపోవడం వల్ల ఏమైంది, వాళ్ళ డేటా ప్రకారం ఏదైతే సేకరించిన డేటా ఉందో దాని ప్రకారం ఆల్మోస్ట్గా 45 lakh కాస్ట్ ఉన్నాయి ఇండియాలో అనేది ఆ డేటా చెప్పిందనమాట. అంటే ఇది చాలా రిడెండెంట్ డేటా. ఎందుకు అంటే వాళ్ళకి అసలు సర్నేమ్ అనేది కొన్ని చోట్ల వేరీ అవుతుంది, ఈ బేసిక్ థింగ్స్ తెలియకుండా, ఏ కాస్ట్ ఎవరు ఏంటనేది తెలియకుండా వాళ్ళు అన్నిటినీ ఒక కాస్ట్గా ఇంక్లూడ్ చేయడం వల్ల మొత్తానికి మనకి ఇండియాలో 45 lakh కాస్ట్ ఉన్నాయి అనేది ఈ సోషియో ఎకనామిక్ సెన్సస్ చెప్పిందనమాట. అందుకని ఈ డేటాని మనం
కన్సిడర్ చేయట్లేదు. ఈ డేటా ఎవరు కన్సిడర్ చేయాలి, ఎవరు చేస్తే బాగుంటుందంటే జనరల్గా కాస్ట్ కానీ ఇలాంటి వాటి గురించి సోషియాలజిస్ట్ ఆర్ ఆంథ్రోపాలజిస్ట్ చేస్తుంటే మనకి ప్రాపర్ డేటా అనేది ఉంటుంది. సో దట్ ఇక్కడే అదే ఉందన్నమాట. సో 1948 సెన్సస్ యాక్ట్ ప్రకారం జరగలేదు ఇది. జనరల్గా సెన్సస్ అనేది మనం సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948 కింద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద ఉన్న ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ కండక్ట్ చేయాలి. కానీ ఈ సోషియో ఎకనామిక్ సెన్సస్ ఎవరు కండక్ట్ చేస్తారు, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కండక్ట్ చేస్తారు. వాళ్ళకి ఆ టైంలో ప్రాపర్ ట్రైనింగ్ లేదు, ప్రాపర్ నాలెడ్జ్ కూడా లేదు, ఎలా కండక్ట్ చేయాలి, ఎవరిని ఏ కాస్ట్గా కన్సిడర్ చేయాలి. దానివల్లనే మనకి ఇది 45 lakhsకి వెళ్ళింది. సో ఈ డేటా అనేది ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. దానివల్ల ఏమైంది, అప్పటి నుంచి మనం మళ్ళీ కాస్ట్ సెన్సస్ అనేది కండక్ట్ చేయలేదు. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అనమాట. దెన్ మెయిన్ కన్క్లూజన్ ఏం రాయాలి మనం ఎప్పుడైనా కూడా, కాస్ట్ సెన్సస్ అనేది ఫర్దర్ డివిజన్స్ని ప్రమోట్ చేయకుండా ఇన్క్లూసివ్ డెవలప్మెంట్ని కానీ ఇంక్లూసివ్ గ్రోత్ని కానీ అచీవ్ చేసే విధంగా, సోషల్ జస్టిస్ అచీవ్ చేసే విధంగా ఉంటే అందరికీ మంచిది అన్నట్టు వే ఫార్వర్డ్ రాయాలి. దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. నిన్న ఇచ్చిన క్వశ్చన్, విచ్ కోర్ట్ హ్యాస్ ద జ్యూరిస్డిక్షన్ టు ఆర్డర్ మెయింటెనెన్స్ అండర్ సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి. మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఉంటుంది. దాని నుంచి మీరు అపీల్ చేయాలంటే హైకోర్ట్ నుంచి సుప్రీంకోర్టు. సో ఆన్సర్ ఇస్ సి. దెన్ ఈరోజు క్వశ్చన్ ఏంటని చూద్దాం. విచ్ ఆర్గనైజేషన్ ఇస్ ప్రైమరీ రెస్పాన్సిబుల్ ఫర్ కండక్టింగ్ ద సెన్సస్ ఇన్ ఇండియా. సో 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఆప్షన్స్లో ఏ ఆన్సర్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, ఎగ్జామిన్ ద ఇంపాక్ట్ ఆఫ్ కాస్ట్ సిస్టమ్ ఆన్ ఇండియన్ సొసైటీ, డిస్కస్ మెజర్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ టు అడ్రస్ కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అండ్ దేర్ ఎఫెక్టివ్నెస్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు కాస్ట్ సిస్టమ్ వల్ల యొక్క ఇంపాక్ట్ ఏంటి. సో కాస్ట్ సిస్టమ్ అంటే జస్ట్ ఒక లైన్ ఇంట్రొడక్షన్ రాయండి, దిస్ ఇస్ సోషల్ హైరార్కీ బేస్డ్ ఆన్ బర్త్ అని రాసిన తర్వాత దానివల్ల ఇంపాక్ట్ ఏంటి, పాజిటివ్ ఇంపాక్ట్ ఏంటి, నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటి అనేది 1-2 పాయింట్స్ రాయండి. దాని తర్వాత డిస్కస్ ద మెజర్స్ టేకెన్. మనకి రిజర్వేషన్స్ కానీ డిఫరెంట్ అదర్ మెజర్స్ మనం ఎలా తీసుకుంటున్నాం, ఎందుకు అంటే కాస్ట్ యొక్క మెయిన్ ఆర్ రిజర్వేషన్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఈ హిస్టారిక్ ఇంజస్టిస్ ఏదైతే ఉంటుందో దాన్ని కరెక్ట్ చేయడం. అంటే మనం అందరికీ ఈక్వాలిటీతో పాటు ఈక్విటీ ఉండేటట్టు చూడటమే మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కాస్ట్. సో దీన్ని మీరు అడ్రస్ చేస్తూ రీసెంట్గా గవర్నమెంట్ ఎలాంటి మెజర్స్ తీసుకుంటుంది కాస్ట్ని ఇంకా ఎఫెక్టివ్గా ఇంక్లూడ్ చేయడానికి అనేది ఆన్సర్ రాయండి. దెన్ మనం వీడియో ఎండింగ్కి వచ్చేసాం కదా. వీడియోలో ఏం డిస్కస్ చేసాము అని అంటే కనుక కాస్ట్ సెన్సస్ అంటే ఏంటి, దాన్ని ఫేవర్ చేస్తున్న వాళ్ళ వాదన ఏంటి, అపోజ్ చేస్తున్న వాళ్ళ వాదన ఏంటి, ఇండియాలో ఇప్పటివరకు ఎన్నిసార్లు కాస్ట్ సెన్సస్ జరిగింది, సెన్సస్కి కాస్ట్ సెన్సస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఏ యాక్ట్లో సెన్సస్ జరుగుతుంది, ఏ అథారిటీ కండక్ట్ చేస్తుంది, అలానే కాస్ట్ సెన్సస్ కండక్ట్ చేసే అథారిటీ ఏంటి, 2011 సోషియో ఎకనామిక్ సెన్సస్ అనేది ఎందుకు ఫ్లాడ్ అని అంటున్నాము, ఇవన్నీ అలాంగ్ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఇఫ్ యూ లైక్ ద వీడియో and if you found this informative, please let me know in the comment section. Thanks for joining us. All the very best.